నమస్తే. తెలంగాణ బీజేపీలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే పక్క పార్టీల వైపు భారతీయ జనతా పార్టీ చూస్తుంది. అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలోకి రావచ్చు అనేది ఒక కొత్త నినాదంతో సంకేతాలు పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్లో కొంతమంది అసంతృప్తి నేతలు ఉన్నారు. వారిని క్యాచ్ చేయటంలో కానీ పార్టీలోకి ఆహ్వానించడానికి ఒక రకమైనటువంటి కసరత్తు జరుగుతుంది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా అదే యోచన చేస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఫుల్ జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి అది సాధ్యపడుతుందా? భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలని గెలుస్తుందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలతో కాంటాక్ట్లోకి వెళ్ళారు కాషాయి నేతలు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. జాయినింగ్స్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసింది బీజేపీ హైకమాండ్. దానికి పూర్తి బాధ్యతలుగా ఈటల రాజేందర్కు అప్పచెప్పారు. అట్లాగే ఆయనతో పాటు బండి సంజయ్, మరి కొంతమంది నేతలు ఆ కమిటీలో ఉంటారు. ఎవరితో కాంటాక్ట్లోకి వెళ్ళాలి, ఎవరిని పార్టీలోకి ఆహ్వానించాలి అనేది ఇక్కడ కీలకంగా మారింది. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్ బండి సంజయ్కి పడట్లేదు. మరి ఈ ఇద్దరు జాయినింగ్స్ కమిటీలో ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే గతంలో చూసాం మనం. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పద్ధతి అవలంబించారు. వాస్తవానికి సీనియర్లంతా చిరోదారి అయిపోయారు. ఎవ్వరూ కూడా గెలుస్తారనుకున్న వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోతారనుకున్న వాళ్ళు గెలిచారు. ఇట్లాంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీని ట్రాక్పై పెట్టడానికి, తీసుకురావడానికి వీరి నాయకత్వం సరిపోతుందా? ముఖ్యంగా అదొకటి. అలాగే వీరిద్దరి నాయకత్వంలో జాయినింగ్స్ కమిటీలో ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేయటానికి, అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్పై వేసినటువంటి కన్ను ఏదైతే ఉందో ఆ నాయకులంతా భారతీయ జనతా పార్టీలోకి రావటానికి ఇష్టంగా ఉన్నారా అనేది మరొక పెద్ద ప్రశ్న. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికారాన్ని కైవసం చేసుకోవటంలో చాలామంది కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ నేతలు. ఇట్లాంటి సందర్భంలో అసలు భారతీయ జనతా పార్టీ అయితే ఈసారి అధికారంలోకి మేమే అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో మూడోసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం అని రకరకాల హామీలు, వాగ్దానాలు చేశారు. ఇట్లాంటి క్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి రేవంత్ అండ్ టీం అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. పార్టీ జెండా మోసిన వారంతా చాలా రాత్రి అనక పగలనక పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఇట్లాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు వెళ్తారా అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకనంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికారం చేజిక్కించుకుందో ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ, ఈవెన్ బీజేపీ అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నేతలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, భారతీయ జనతా పార్టీ నేతలు బీఆర్ఎస్లోకి వెళ్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మొత్తానికి చూడాలి. ఏదైతే భారతీయ జనతా పార్టీ కొన్ని ఆశలు పెట్టుకుంది, ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 స్థానాలు ఉన్నవే 10 స్థానాలు గెలుచుకుంటాం మేమని చెప్పి ఒక ప్రకటన చేసింది. ఇప్పుడున్న పరిస్థితులు అది సాధ్యమా? ఒక పక్కనేమో సర్వే సంస్థల రిపోర్ట్ని బట్టి చూస్తే కనుక 9 స్థానాల వరకు కాంగ్రెస్కి రావచ్చని ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు కొన్ని సంస్థలు అయితే. ఇట్లాంటి క్రమంలో మొత్తానికి భారతీయ జనతా పార్టీ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం.